వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. అవలాలా ఎవరైతే మన ఛానల్ ని ముందుగా చూస్తుర్రో వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడుర్రి. అట్లా చూస్తేనే కదా మన సబ్స్క్రైబర్స్ పెరిగిపోతారు, మన ఛానల్ అనుకున్న టార్గెట్ కు రీచ్ అవుతుంది. మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. హైప్స్ ఇస్తున్నారా? ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి. చిన్న చిన్న పనుల వల్ల మా ఆరోగ్యం సహకరించకపోవటం వల్ల వీడియోలు అనేటిగా డిలే అయ్యే బుద్ధి అవుతుంది. కానీ మన వీడియో గురించి మీరు చూస్తారనే మీకోసం చేస్తానం దోస్తులు. ఇక నిన్ననైతే పురాత పానమంతా ఇక అయిపోయింది అన్నట్టే అయిపోయింది. ఇక అట్లున్నది మా పరిస్థితి. మీ సపోర్ట్ వల్లనే మేము వీడియోస్ చేయడానికైతే హుషారైతున్నాం దోస్తులు. మరి ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఇద్దరు కోడళ్ళ ముద్దుల అత్త పార్ట్ 16 అన్నమాట. ఇక రియల్ స్టోరీ పెట్టమంటారు కదా, ఓ మంచి లవ్ స్టోరీ బావా మర్దళ్ళ స్టోరీ అయితే మీ ముందుకు తీసుకురావాలనుకుంటాను. ఇదైతే ఒక 20 ఎపిసోడ్లు కానీ 20 ఎపిసోడ్లు అయినాక ఇక లవ్ స్టోరీ బావా మర్దల్ది ఓ కథ ఉన్నదన్నట్టు రియల్ స్టోరీ. అలా మీ గురించి మంచిగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చుకుంటా వీడియో అయితే ఏత్తాం ఉల్లా. ఓకేనా? లేట్ ఎందుకు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అబ్బా ఇంటికి చూడుతోటే మనసంతా నిమ్మలమైంది అవ్వా. ఓవరి ఇంటికాడ నాకు అస్సలకే ఉండబుద్ధి కాదు. నా బిడ్డిల్లు అలవాటు అయినప్పటి నుండి ఓవలింటి ఓ బుద్ధి కాదు. పోయినా మళ్ళా రా బుద్ధి అవుతుంది జల్దీ. మమ్మా ఎంతనైనా ఏమైందే? వదిన దగ్గరికి వేయర్రు, మరి శ్వేత దగ్గరికి పోరానే? పోతాం బిడ్డ, రేపన్నెల్లుండన్నా పోయేస్తాం. ఓ కూరికి పోయి వచ్చే వరకే పానమంతా కింది మీద అవుతుంది. ఇక ఇయ్యాల ఏం పోతాం, రేపేం పోతాం, ఎల్లుండికి ఇట్లా పోయేస్తాం బిడ్డ. మీ అవ్వతోటి నాకు కట్టం. ఎందుకే? అదేటన్నా పోతే నిండా నగలు వేసుకొని వస్తుంది. ఆ నగలు కాపాడలేక నేను చూసుకుంటూ ఉండాలి దాన్ని. ఇక నా మెడల నుండి ఎవరో గుంజుకపోతారు. నీకు తెలియదే రోజులు మంచిగా లేవు పాడగాను. ఏమైందయ్యా పనికోలే? పోలేదే అమ్మమ్మ, లీవ్ పెట్టినా. ఇవాళ అంతా పానమంతా కొంచెం నీరసం అనిపిస్తుంది, అందుకే లీవ్ పెట్టినా. నేను మా ఫ్రెండ్స్ తోటి పోతున్నా బయటికి, పనున్నది. లంగ సోపతులు పట్టద్దు, లంగ బాడకవులు ఉన్నారు ఈ ఊర్లే. ఆ సోపతులతోటి తిరిగితే ఏమత్తందే నాయన. ఇంట్లో తెచ్చుకో, అమ్మ అండుతుంది, నువ్వు తిను సపరేగా వండు. నీ భార్యతోటి మాట్లాడుకో. బయట పోయి అడ్డమైనోళ్ళతోటి తిరగద్దు, సోపతులు పట్టద్దు. నీ సోపతకాళ్ళు ఒక్కడన్న పెళ్లి లేదు, పేరంటం లేదు, పని లేదు, పాట లేదు. అవ్వా నేను ఈ మధ్యలో ఎప్పుడైనా పోతున్నానా అనే? నా పని ఏందో నా పనికే పోబడుతుని. అట్లా కలిసత్తా అవ్వ సీనుగాడు మొత్తం మారిపోయిండు, కనీసం కలవను కూడా కలుపుతలేడు అని అంటారు. మినిట్టర్లా 5 మినిట్టర్లా వాళ్ళను కలవడానికి అయితవాయే గాని కలిస్తే కలుగుదు గాని రూపాయి పెట్టకు బిడ్డ. నువ్వు వాళ్ళకు రూపాయి పెట్టి ఇట్లా దాయిపిచ్చావు. అందరు తాగుబోతు బాడకవులు ఉన్నారు. అని ఓనిస్తావా? నువ్వు ఇదే చెప్తావే ముచ్చట? నేను బతుకుదేరు ముచ్చట చెప్తాననే బిడ్డ. ఈ బతుకుదేరు ముచ్చట చల్లకుండా ఏడివైనా కయ్య ఓరుడు నీతోటి నాకు వశమైతలేదు. నేనేమంటినే అయితవాయే గాని మళ్ళా తాగుర్రి బాన్సను. జల్దే అత్త. ఎప్పుడో పోక పోతారు. అట్లా పోనీయాలనే ఊకే ఇంట్లుంటే లోక జ్ఞానం ఏం తెలుస్తుంది? బయట బద్మాసులతో తిరిగితే లోక జ్ఞానం తెలుస్తాదే బిడ్డ. ఓర్ని అవ్వ నీకు లేదే లోక జ్ఞానం. అయితే వైగాని ఏమంటాడే? నా భార్య దగ్గరికి పోరా, వదిన దగ్గరికి పోయి చూసొచ్చిర్రు అని అంటాడు. రేపు ఇక పోతే మొత్తం పెట్టి నీకు తిన్నది కక్కచ్చేదాకా పెడుతుంది మీ వదిన. మేరమోకల్లా చెప్పు, ఎల్లుండి పోయాంతి నాకు సాతనై పాడైతలేదు. నిన్న పోయి ఇయ్యాల వచ్చే వరకు. సరే తీయే. వారి గీడున్నవారా? నేను నీ గురించి మీ ఇంటి కాడికి పోతిని. ఫోన్కేం పుట్టిండ్రా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఫోను కావాలనే స్విచ్ ఆఫ్ పెట్టిండ్రా? ఏమైంది చెప్పు. ఏని అవ్వ ఏడివేనా మనశ్శాంతి లేకుండా అయిపోతాందేవరా. తర్రది మొత్తం నాకేమైనా సీసీ కెమెరా పెట్టిందా ఏంది? నేను ఏడి పోతే ఆడికొచ్చి మరొక్కసారి చూడు టీడీ అంటాంది. చూడకపోయినావు ఛాన్స్ ఇచ్చి? చూస్తా. నీ అవ్వ నేనేదో అట్లా ట్రై చేసిందా, అట్లా టైం పాస్ చేద్దాం అనుకున్నా గానీ
టైం పాస్ కాస్తా నా మెడ కురి పడుతుందని నాకేమెరక గాని అరే తెల్లగల దాకా బుద్ధి అవుతాంద్రా. ఒక 100 రూపాయలు మీ నానమ్మను అడుగురా. మా నానమ్మ దగ్గర ఉన్నాయో లేవో, మా నానమ్మ ఇప్పుడే బయటకు పోయింది. ఈ తాతను అడుగురా మళ్ళేను. ఓ తాత, తెల్లగా బుదర్కీరా నీ బాంచను. బాగా రోజులైతాంద్రా, మా అవ్వ రూపాయి ఇత్తలేదు నాకు. అట్లా షెర్రెంటి పెగ్గులు వేసుకొని వద్దాము 100 రూపాయలు పట్టుకొని పోయి. తాత ఏందిరానా? తాత 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 నీ మనసెంత మంచిదో తాత. తాత 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 నీ ప్రేమెంత మంచిదో తాత. ఏమైందయ్యా ఒకడేసారి గట్లన పడితివి? తాత ఒక 100 రూపాయలు ఉంటియవా అనే? నేనే లేక అట్టిగా ఉండబడితిని. పెగ్గేక నీకెన్నుండి తెచ్చియాలే బిడ్డ? ఓ తాత ఊకో, నువ్వు నీ దగ్గర ఉండయా అనే తాత. నెలకు పింఛన్ రాబట్టే నీ అవ్వ పింఛన్ పైసలు ఏం చేస్తానవే? నేను ఉన్నోన్నొక్కోనే నాయే, ఒక్క రోజన్న 100 రూపాయలు ఇయ్యవు. నా దగ్గర ఉండే బిడ్డ. పింఛన్ పైసలు వచ్చినా కూడా మీ నానమ్మ దగ్గరనే పెట్టుకుంటది. మీ నానమ్మను అడుగు. అదా తిడుతుంది ఎందుకని? పో ఇత్తది. ఏ ఇయ్యరాదే తాత, నానమ్మ ఏడ దాచి పెట్టుకుంటదో ఆ అడ్రస్ అనే చెప్పు. అబ్బో అల్లా ఏంది, లెక్క పెట్టిన పైసనే 10 సార్లు లెక్క పెట్టి ముల్లెలు ముల్లెలు కట్టి దాచిపెట్టుకుంటదా అది? వాళ్ళకై నువ్వు తీసియా నేను తీసా అంటే నేనే తీసినా అని ఇక నా జుట్టు వీకుతుంది మొత్తం. అరే కర్రీ మెట్లరా? అవ్వ బాగా రోజులకు అనుకుంటే ఏది కుదురుతలేదేవరా. నాన్న అడుగుతాపా. ఎందుకు పిల్లగా 100 రూపాయలు? ఏ ఇక నువ్వు ఇయ్యలేగా తాత, నీకు ఎప్పుడు బందే. ఏదో ఎత్తాం 100 రూపాయలు పట్టుకొని. ఏదో ఎత్తామంటే ఏం చెప్తారు ఏంది? తాత 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 నువ్వు ఇయ్యనప్పుడు నువ్వు అడగద్దు. చూడు అరా కర్రీం అవ్వ కర్రీ అనకరా నువ్వు. యాకి పిట్టపా. ఇక కర్రీమే మంచిగా ఉంది పా. ఇక 2 సోపతి పడతాండు. ఏమో 100 రూపాయలు అడుగుతాండు. మరి ఏం చేస్తారు ఏంది? ఆ పైసలు పట్టుకొని పోయి తాళ్ళల్లో కూసుంటారా? ఈ కర్రె మొక్క పొడి ఎప్పుడు నమ్మను 1 సోపతే అస్సలకి ఏడిచిపెట్టాడు. నరసవ్వా ఒక మాట అన్న చెప్పకపోతివి. నువ్వేటి పోయినా మాకు చెప్పిపోతానవా ఏంది? నీకెందుకు మేము చెప్పుడు? అయ్యో అడుగుతాన్నా ఎటు వేర్రు కనిపించకపోతురని. నీకు అన్ని ఇచ్చంత్రాలే లచ్చవ్వా. నీకు అందరితోటి లొల్లి పెట్టుకోవాలని ఉంటదా ఏంది? అయ్య నాకు నోడుదూల బాగానాయే. రోజొక్కలను ఊకే గెలుపుకుంటా లొల్లి పెట్టుకుంటానా? ఊకోరాదే అవ్వ మళ్ళవ్వేమంటాంది. ముసలోడా తిన్నావా? అచ్చి మూగదయం లెక్కనే సప్పుడే నిల్సొని చూస్తాను. లేకపోతే డప్పు కొట్టుకుంటే ఎగరల్లా ఏంది? ఏమైతాంది? డడ్డం అనుకుంటా ఎగిరే వయసు కాదా? నువ్వెగురు, ఇద్దరం ఎగురుదాం. అవునీ నోట్ల మా నువ్వు వస్తేనే నీతోటి ఎందుకు ఎగురుతా? నాకేం పని అని ఎగురుతా. అయితే తిట్టకు. చూడు ముసలోన్ని ఈడ చచ్చినామంటాంది. ఏడ చావాలిగా? నీది ఎక్కడ సత్తాది, మళ్ళా ఇక్కడ సత్తాది. ఎందుకు సత్తాది? ఏ పిల్ల ఏమంటావు? నేను చచ్చురెందుకు చచ్చిపాడైనా బతికే ఉన్నా. కాదు తాత, అక్కడ సచ్చింది. ఏమి చచ్చింది? రాట్ రాట్. ఏమో రాటు రాట్ అంటది. ఏం రాట్ పాడైంది? నాకేమో ఒక్క ముక్క అర్థం కాదు. ఆ ఇంటికాడుంటే ఒర్రిత్తుందని ఇక్కడికి వచ్చిన. ఈడికత్తే నా ఎంబడే వచ్చింది కదా. ఇది బిత్తిర్దా మంచిదా? నా పానం తింటాంది. ఏమీది ఇయ్యాలనవ్వా బాంచను? నేను చచ్చిపోతా ఇక. ఈ ఇంటి పక్కకున్నందుకు నా బుర్ర మొత్తం ఖాళైతాంది ఇక. ఏమి తీయాలే? ఏం చచ్చింది పిల్ల? ఓ బంటి గివ్ నీకు ఇంగ్లీష్ పీస్ వచ్చా? గీ పొల్లతోటి ఒకసారి మాట్లాడుదురా. వాట్ వాట్? అక్కడ రాటు సచ్చింది. వాట్ తాతాడు? తాత విల్ టేక్ అండ్ త్రో అవుట్. ఏందట నోయి? అయ్యో తాత, నీ కాడనట ఎన్నో ఎరక చచ్చిందట. దాన్ని తీసిపారేద్దురా అంటాంది. ఆ సావని దానికి ఎప్పు సావనని. ఇప్పుడే వచ్చిన కూసున్న కాళ్ళు నొత్తానయి. ఈ సేయింగ్ డై 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 డెత్తు డెత్తు. అంతా స్మెల్ కమ్మింగ్. ఓ ముసలోడా వాసన వస్తుందడా?
ఎడదొచ్చింది అడుగు. ఏడదొచ్చింది వేర్ ఇట్ డై ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై హౌస్. లా ఇంటి ముంగట చచ్చిందట నిన్ను నచ్చి తీయమంటాంది. ఆయన మొగుడు వచ్చి తీయడా, నేను పోయి తీయాలా? ఇప్పుడే వచ్చి పాడైనా, అదెప్పుడు చచ్చి పాడైంది? నేను పోను. తాత విల్ కమ్ ఆఫ్టర్ సమ్ టైమ్ యు గో. ఇది వత్తాది, నాది మొగుడు పోయింది. ఏడికి వేయింది నీ మొగుడు? ఆ మొగుడు పోతాంది, అక్కడ ఇక్కడ పోతాంది, అత్తాంది రాత్రి. ఎక్కడ పోతాండట మొగుడు? అనమ్మా ఏంది నానా ఒక 100 రూపాయలు ఇయ్యే. ఏ నా దగ్గర లేవు పో బిడ్డ, నేను ఇప్పుడు ఇయ్య, తర్వాత ఇత్తపో. అరే పో పో ఓ ముసలోడా, నీ గురించి ఆమె చూస్తాంది, పోలేవు. నేను రానిపోయే అవ్వా, నీ కాళ్ళు మోక్తా. ఇది వత్తాది, నాది చూస్తాది, నీ పని చెప్తాది. ఏం చూస్తాదట ముసలయ్య? ఓ దీని ముఖం మండ, ఏమున్న పిస పిస మాట్లాడుతుంది. దీనికో భాష వచ్చు, ఓ భాష రాదు, నా పానం తింటది. అయితే అని తిన్నావా? మరి ఏం కూర వండుకున్నావు? చేపలు ఎండు చేపలు. ఎండు చేపలు ఎక్కడి? ముసలోనికి ఎవరో గిన్నెని పెట్టుండవచ్చు కదా ముసలయ్య. నాకెవరు పెడతారావా, కోను కాచుకున్నా. మంచి పని చేసినావు. ఒక 100 రూపాయలన్నా దొరకపాయే కదరా. నీ అవ్వ తెల్లగల్లు వేద్దామంటే ఇప్పుడు ఏం చేసుర్రా, సప్పుడేక మూసుకొని కూసుండు తప్ప ఏది లేదు. అవ్వ ఎవరిత్తలేరెవరో మనల్ని నమ్మి. కర్రెపోరిని అడగరాదురా, 100 ఏంది 1000 రూపాయలైనా ఇత్తది. ఇత్తది, మళ్ళా లవ్ యూ డా అని అంటది. నీ అవ్వ వంద లేకున్నా మంచిదే, మనం దాకుండా మంచిదే. ఇల్లు ఏందబ్బా మేము ఎక్కడున్నాం అనేది నీకెట్లా తెలుస్తాంది? నా హార్ట్ టిల్లు దగ్గర ఉంది కాబట్టి నా టిల్లు దెక్కే నా హార్ట్ లబా దిబామని ముత్తుకుంటా ఉరికొస్తది. ఆ టిల్లు గానికేమో నువ్వు వద్దు అని అనబట్టే నువ్వేమో టిల్లు అని కలవరియబడితివి. ఇదెక్కడ న్యాయం పాడైంది? ప్రేమించడమే పాపం అని అంటావా టిల్లు? నీ ప్రేమ కోసం నేను సస్తున్నాను. సావు బతుకు నాకెందుకే ఈ బాధ? ప్రేమ లేదు, లౌడా లేదు, లవ్వు లేదు, బొచ్చు లేదు. బొచ్చున్నది కదా అంటే అప్పుడు మమ్మల్ని ఎట్లా కలిపినావో ఇప్పుడు కూడా అట్లా కలిపితే ఏమైతాంది? నేను వాని కోసం ఓ సావబడితిని. వాడు నా ప్రేమను గింతనన్నా అర్థం చేసుకుంటలేడు. మనసిచ్చిన ఇప్పుడు మర్చిపోలేకపోతున్నా. నాకేం తక్కువైంది? అందం లేదా, వెనక ఆస్తి లేదా, ముంగట పనులు లేవా? అయ్యో నీ పనులద్దు, నీ ఆస్తద్దు, నీ కథద్దే బిడ్డ బాంచను. మా అవ్వ పోషవ్వకు తెలిసిందంటనా రామ్ ఎత్తది. రామ్ ఎయ్యని, గోవింద ఎయ్యని. ఐ లవ్ యూ. నో 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 ఐ హేట్ యూ. ఏమంటా నన్ను కట్టెతోడి కొట్టినవో కాళ్ళ మీదకే అప్పడుసుందే నాకు నీ మీద మనసు అనేది తిరిగిపోయింది. చూసినవా బంటి ఎట్లా అంటుండో? కట్టెతోడు కొడతావా? ఇప్పుడే గట్ల కొడుతున్నావు అంటే రేపు నేను పెళ్లి చేసుకున్నాడు అనుకో, వాని రోజు కొట్టుకుంటానే బుద్ధి చెప్పేటట్టున్నావు నువ్వు. ప్లీజ్ బంటి ఇక కొట్ట, వాని బంగారం లెక్క సాదుకుంటా. మా ప్రేమను ఒప్పియవా? అవ నాకు ఈ ప్రేమద్దు, ఈ జీవితం వద్దురా బై. ఏ ఆగురా, చూసినావా గట్లున్నది మన కథ. ఓ పిల్లగా, ఆ తాత నీ తాతల మన్వాడ 100 రూపాయలు ఈమన్నావు పిల్లకు గిఫ్ట్ ఇయ్యడానిక ఏంది? ఈ పిల్ల పాడుగాను చూస్తే కర్రెగున్నది. ఏ తాత ఇవి నా పిల్ల కాదు. ఎవల పిల్ల పాడైంది? ఎవల పిల్ల అయితే నీ దగ్గర ఎందుకుంటది? ఎవరిని అవ్వ పోయి కర్రదానికే లైటింగ్ కొడుతున్నావు. ఓ ముసలోడా, కర్రగాని అన్నావు అనుకో మొత్తం కింద మీద ఎత్త నిన్ను. కాదే తాత బాంచను, నాకే పిల్ల లేదే, నువ్వు ఆగం చేయకు. పిల్ల చెప్పవు. కాదు అవు నవ్వుకుంటా కాదు అని అంటాందంటే మీ అయ్యకి చెప్తావు. ఓ తాత నీ బాంచన్ నీ కాలు మొక్తా, ఈ కర్రెది నాకు కాదు. కర్రోడు ఉన్నాడు చూసినావా, వాన్లెవరు? అయ్యో మరి వాడేటి బాయ్? వాడి వచ్చిందని పీకిండు, నేను పీకుతాన వరకే నువ్వు వచ్చినవు. అడుగు ఆడోళ్ళతోటి మాట్లాడొద్దని చెప్పిందా? అయ్యే తాత జర పుణ్యం ఉంటది. ఏంటి నన్ను ఇట్లా అంటారు వీళ్ళు ఊకే? నేను తెల్లగా అయ్యే చూపిత్తిగా. నేను తెల్లగా అయినాక ఒక్కొక్కరు నా ఎంబడ ఉరికి రావాలిగా. అవ్వా ఏందే, అవ్వా ఏందే, అవ్వో అవ్వా అని 2 సార్లు విరవబడుతుంది. ఏమైంది చెప్పరా అదే బిడ్డ? లేదు పండవా అని. పండకపోతే ఎటు పోతేనే బిడ్డ? ఎట నురుకుతా అనుకుంటానవా ఏంటి? రాత్రి ఇటకెళ్ళకే ఇలా రాత్రి అసలే అమావాస్య. అమావాస్య అయితే
లేపుతా పోయే బిడ్డ. అవ్వ దీనికి పిత్తులు పడతానయి కావచ్చు. అవ్వ నేను అసలుకే భయపడా, అప్పుడప్పుడు భయపడతా గాని ఊక భయపడతారా? అవ్వ శాంతంగా వంట. అబ్బా ఒంటేలకు బాగా వస్తుంది కదా. ఏం భయం, పోతా. నా బిడ్డని లేపితే అసలుకే భయపడుతుంది. అగో ఎవడో బట్టలు ఇప్పి తిరుగుతాడు గడా. అయ్యో ఏం లేవానికి. అయ్యో రామా, నా బిడ్డ అన్నది నిజమే. అమ్మో ఆడేమో ఎత్తాడా. అమ్మో అయ్యో అబ్బర బాబరే, ఇప్పుడు నా బిడ్డని లేపినామనుకో ఎవడు ఇప్పుకొని తిరుగుతా నీకేందే అవ్వా, నువ్వెందుకు చూసినవే అని అంటది. ఆడెవడో కళ్ళకు గలబడతలేడు గాని ఎవడో ఈ ఇంటి చుట్టుపక్కలోళ్ళే. నాకెరికే ఆడకవులకు ఎవ్వలకు మంత్రాలు వస్తానయో ఏటు ఏర్పడి పాడైతలేదు. ఇప్పుడు ఎట్లా ఇంట్లోకి రాడు కదా ఇంత చూసినా అని తెలుస్తుందా? కిటికీలకే వస్తాడా, ఈ డోర్లకే వస్తాడా? ఎట్లా రాడు? అప్పుడే కావందం ఇద్దరు ఎట్లా బట్టి పడైతుంది ఇప్పుడు. కోడళ్ళు పోయినప్పడుసుంది, కడుపైనప్పడుసుంది, పొద్దుగాలేసుడు పని చేసుడు చీపిరేడ పెట్టినేమో. మా అవ్వ అయితే ఒక్కరోజు లేవది ఊడవది. ఏంటిది? అగో ఎవడో చేసి పెట్టిండు. అవ్వా ఏవయ్యో, ఎవడో నా ఇంటి ముంగట్నే బొమ్మని చేసి పెట్టిండు. మనకి ఏమనిపిస్తాంది? భూమి మీద బతకాలనిపిస్తలేదా, లేకపోతే మా మంచిగున్న ఇల్లును కూల్పాలని చూస్తాండా? అయిందే చూడే అవ్వా కిందికి. ఆగో ఎవడో చేసిండే నర్సి. వాళ్ళ మీద మన్ను వస్తే నేను రాత్రి ఒంటెలకు వచ్చినప్పుడు ఎవడో కొడుకు మొత్తం బట్ట ఇప్పుకొని గడ తిరిగిండే బిడ్డ. నిన్ను లేపితే నువ్వు తిడతావని సప్పుడే కచ్చివన్నా. వాడెవడో బొమ్మని చేసి మన ఇంటి ముంగట పెట్టిండేమే బిడ్డ. ఈ తలపాలు అలగా పలుగుతాయి పలుగుతాయి. మళ్ళీ కాటికి పెట్టా ఏం పుట్టిందిరా బాడకవులారా, మొత్తం నా ఇంటి ముంగట ఏం చేసి పెట్టిర్రా? దమ్ముంటే ముందటికి రార్రా రార్రా, మేం చూసుకుంటాం మీ తలపాండ్లు అలగా. ఏమైందే పొద్దుగాలనే మొత్తుకుంటారు? ఓ ముసలోడా కింద చూడు, మీదికి చూసి ఏమో మొత్తుకుంటుర్రా అని అంటావు. అగో ఇదేమని పెట్టిర్రే? నా బిడ్డ నేను రాత్రి వేసి పెట్టినాం పొద్దుగాల అందరినీ తిట్టాలని. మరి ఇదెవరు పెట్టిర్రంటే ఏమన్నట్టు నీ కథ. ఎవడో ఇంటి చుట్టి వేసి ఏమో చేద్దామని పెట్టిర్రు మనకు. అందుకో కొన్ని వడ్రా నా ఇంటి ముంగట వేసి పెట్టడానికి కారణమేంద్రా? మమ్మల్ని ఏం చేస్తామని చూస్తుర్రు. మేమెవరికన్నా జోలిపోతానమా, ఎవరన్నా వార్తకు పోతానమా? ముసలి ఏవట్టే ముసలి అందరినీ ఓర్వదాయే, ఎవరిని పడతా వాళ్ళని తిడతాయే. ఇక ఎవడేం చేసి పెట్టిండో ఏంటే బిడ్డ బాన్సరు. నేనే మంచినే అందరిని తిట్టుడేనాయే. ఒక్కోళ్ళనన్నా మెచ్చుకొని మాట్లాడింది లేనే లేదాయే. ఇంటి ముంగటికి ఎవడత్తే వాడిని తిట్టి సంపుడేనాయే. ఇప్పుడు మంచిగుందా? నీ నోరుకే ఎవడో ఏదో పెట్టినట్టున్నాడు. ఇక నీ నోరు ముత్తే ఓ పీడ పోతది. అబ్బ బిడ్డ నన్ను గిట్లా అంటానవేమే. ఏమైందే? చూద్దురా మల్లవ్వ, వాళ్ళ మొల్దారం దెంప వాళ్ళని పిట్ట పెట్ట మొత్తం నా ఇల్లును నాశనం చెయ్యాలని ఎవడో బొమ్మ చేసి పెట్టిండు. ఈ బొమ్మ అవడవును, ఇది ఎక్కడిది పాడైంది, ఎవడు చేసి పెట్టిండో. రాత్రి ఒంటేలకు వచ్చినప్పుడు ఎవడో బట్ట తిప్పుకొని తిరిగిండవ్వా. అవన్నీ అప్పుడే దొరకబడితే అయిపోవు అని నాకు భయమై ఉరికి పాడైనా. ఏమైందే? ఎందుకు మొత్తుకుంటారు? మన ఇంటి ముంగట ఎవరో చేసి పెట్టిర్రా నాయనా చూడు. అయ్యో అర్రా మీకు దమ్ముంటే ఇంటి ముంగడికి రారా. నా ఇల్లే దొరికిందా రా? మీ ఇంట్లో పెట్టుకుంటే మా ఊర్రా. నా ఇల్లు నేను చేస్తాను పెట్టిర్రా, నా ముసల్దాన్ని వంట పోతాను పెట్టిర్రా రా మీరు. అయ్యో ఎవరు చేసి పెట్టిర్రు ఇది? ఏమోనే రామా ఏం చేసుడు. నా ముసల్ది అందరినీ మంచి మాట చెప్తే నా ముసల్దాన్ని లేపేద్దామనే పెట్టినట్టున్నారు. బిడ్డ నేను లేచిపోతానే. లేచిపోడు కాదే చచ్చిపీకుడు. అయ్యో నేను చచ్చిపోతానే బిడ్డ, నాకు దావ బుద్ధి అయితే లేదే. మరి మీకు సోయి లేదా అవ్వా? ఆడు ఏ రాత్రి వచ్చిండు? అగో గీన్ లెక్కనే ఉన్నడే రాత్రి. పొట్టిగా ముంగట బొత్త పెట్టుకొని బట్టలు ఇప్పుకొని ఉన్నడే బిడ్డ. గీ పొట్టోడే కావచ్చు. ఓ అవ్వా లచ్చవ్వా, నీ కాలు మోక్తా. నువ్వు నన్ను ఒకసారి తన్నిపిచ్చినవు, ఇప్పుడు కూడా తన్నిపిత్తా అని చూస్తున్నావా ఏంది? నాకు మంత్రాలు రావు తంత్రాలు రావు అవ్వా బాంచను. ఓసారి మొత్తం బట్టలు ఇప్పు, నువ్వేనా కాల చూస్తా. అవ్వ కర్మానికి అన్నత్తిని కదా, వచ్చినందుకు బట్టలిప్పు అని అనబడితివి. నీదేం పద్ధతి పాడైంది? ఎవ్వడో వాడి నాకు దొరకాలే. వాని ఈ పంట చింతపండు ఏత్తయ్యల్లా.
మరి వాడు ఏం చేస్తా అని పెట్టిపోయిండు. నీకు తెలిస్తే చెప్పరాదు. ఓ లచ్చవ్వా, నాకెట్లా తెలుస్తుంది అవ్వా? నా బతుకే కింది మీద అవుతుందంటే. అంది కోపాలు ముచ్చటోళ్ళది కింది మీద కాకపోతే ఎట్లయితది? ఆ సావులి అయ్యా వాళ్ళ పిండాలు పెట్టా. ఎవడు పెట్టిండో అని ఇంటి ముంగట కన్నా పోయి వారేసేద్దాం పాయే అవ్వా. ఎవడు పెట్టిండో మనకెట్లా తెలివారే అని పెళ్ళానికి మూడగాజులు రాను దాని మీద మన్ను పోతే ఎవడికి బొమ్మ చేసి పెట్టి పాడేయండు. లేకపోతే గాలి గిట్ల ఎగిరొచ్చి ఈడబడ్డదా? గాలికి ఎగిరొచ్చి డైరెక్ట్ గుమ్మ ముంగట్నే పడుతుందా? నువ్వు భలే మాట్లాడతావు. అని తీసి పక్కకు పారేయ్రే. అమ్మ సీసీ కెమెరా ఉంది కదా మన వాడకట్టుకు, ఆ సీసీ కెమెరాలా చూద్దాం ఎవడు పెట్టిండు ఏం కథ అనేది. అంది రామ్ రామ్ చేద్దాం పో బిడ్డ, నువ్వు చూడుపో. వాడు ఎవడో గాని వాడిని ఇలా దొరకబట్టి వాడిని బనకే చూతుకుతా. రాత్రి దొరకబడితే అయిపోవు కానీ అవ్వా. నువ్వు దొరకబట్టక మమ్మల్ని పిలిచినా అయిపోవు. నాకేవేరు కాడు మన ఇంటి ముంగట్నే చేస్తాడని. ఆడు ఎటు వీక్తాడో అనుకుంటే ఊరిని అవ్వా గీడ చేస్తాడని నాకేవేరు కదే బిడ్డ. ఓనితి దాన్ని తీసాడు వారేయుర్రి. నువ్వు తీయరాదో పిల్ల? అదిత్తదా అత్త, నువ్వు భలే మాట్లాడతావు. ఏదన్నా కావాలే తక్కిడ తక్కిడ తందాన చేద్దాం ఆయే బిడ్డ. నువ్వెందుకు టెన్షన్ పడతావు? ఏం తక్కిడనో ఏమో నీ నోరు తగ్గి ఏ మెంటల్ దానా నువ్వు ఏబట్టే ఇప్పుడు ఇవ్వి నోరు దగ్గర పెట్టుకో. ఊరందరితోటి తీట్లు. ఇప్పుడు ఎవడు పగబట్టిడ పెట్టిపోయిండో ఏమో, ఏం జరుగుతుందో ఏమో, నాకు అదే భయం పాడైంది. ఏం జరగత్తియే నరసవా, నువ్వు అది తీసాడు వారైపో నరసన్న. తీత్త అందరు నన్నే తిడతారు. నేను ఊరితేనే ఆడేవాడో ఇంటి ముంగడ వేసి పెట్టిపోయిందట, లేకపోతే చెయ్యకపోదునట. నేను అడిగిన ఇయ్యాల నా బిడ్డ నన్ను అనరాని మాటలు అన్నది. ఏమైనా అవ్వా తానం చేయవా? ఎంతసేపు కూసుంటావు? దా తానం చేసి అన్నం తిందురా. నేను అడిగినపో నీతోటి మాట్లాడా. అవ్వా అవ్వలేదు పోయే బిడ్డ, నన్ను అనరాని మాటలు అన్నావు. నా గుండెకు గాయం చేసినవే బిడ్డ, నేను మాట్లాడా ఇక. అవ్వ మరి గాయం చేసురు అని అంటే నువ్వు ఏంటి అయ్యే బాన్సరు తప్పైంది గాని నేను వస్తేనే ఆడేవాడో చేసి పెట్టిందాయే, లేకపోతే వాడు వేయకపోవు కావచ్చు. అరే ఏదో అయిందేదో అయిపోయింది రాయే. నాకు ఏం జరుగుతుంది ఏందని టెన్షన్ అవుతాంది. దాని దగ్గరికి పోయేస్తాం బుట్టం దగ్గరికి. నువ్వు తానం చేసి అన్నం తిందురా. ఆడేం చేస్తాడే? అరే మరి ఎవరు చేసిర్రు ఏం కథ అనేది అల్లేసుకోమందమే. అల్లుడు నేను పోతాం, నువ్వు తానం చేద్దురా. నీళ్లు పెట్టినాడా? బుట్టడు మొత్తం చెప్తాడు కావచ్చు. చెప్తాడు రా. అత్త పోయే బిడ్డ, నువ్వు పడిపోతుందా? ఆయన నేనే పడిపిస్తానా? నీకేం కాతీయ, నీకు అదే రంది కలిగిందా ఇప్పుడు? అంతేమో గాని నాకంత మెంటల్ ఎత్తందే బిడ్డ. నాకేమన్నా అవుతుంది కావచ్చు, నా నోరికేమన్నా అవుతుంది కావచ్చు అని. ఈ అవ్వ ఏం కాదు రాను పెట్టి తానం చేసి తిందురా నీ ఒర్రుడు పాడగాను. అత్తానప్పా. హలో, ఓ మూతకంలోడా లేచినావా? లేచిన్నే బక్కదానా. ఓ పాస్పన్లోడా అయితాయి. ఓ చిప్పిరి చుట్టిదానా నీకు కూడా అయితాయి. మధ్యలో బాగా లవ్ స్టోరీస్ డీల్ చేస్తున్నావట, మరి ఏం సంగతి? నువ్వు కూడా ఎవరిదన్నా లైన్ లో పెడతానవా? కెర్రోడు ఇద్దరిని పెట్టి దొరికిండట కదా. ఈ అవ్వ నా ముఖానికి నువ్వవుడే ఎక్కువ, ఇంకెవరు దొరుకుతారే పిచ్చిదానా. అయితవా గాని ఎందుకు ఇవాళ ఇంత లేట్ లేచినావు? రాత్రి ఏమైనా డ్యూటీ చేసినావా? నిన్న అమావాస్య కదా, రాత్రి అంతా బట్టలు ఇప్పుకొని ఊరంతా తిరిగినా. నువ్వెందుకు ఊరంతా తిరిగినవురా బట్టలు ఇప్పుకొని? ఆగే నీ అవనే జోగ్గన్ననే. జోగ్గెందుకు అంటావురా వారి? రాత్రికి ఇట్లా బట్టలు ఇప్పుకొని తిరిగింది నువ్వేనా? నీ అవ్వ నేను బట్టలు ఇప్పుకొని ఎందుకు తిరుగుతానే? మంత్రాలు గిట్లా నేర్పుతానవా? చదువు శాస్త్రాలే చక్కగా రావంటే మంత్రాలకు వచ్చిందానే? అరే నిజం చెప్పురా, సీసీ కెమెరాలకు ఉత్తరట దొరకబడతారట తంతరట నీ కాలు మొక్కుతా. ఓ అవ్వా నీ అవ్వ నాకు ఏం మంత్రాలు వస్తాయని నేను బట్టలు ఇప్పుకొని తిరుగుతానే? నువ్వు పిచ్చిదావా మంచిదావా? ఏమో నన్ను పట్టుకొని ఎడతావు. అబ్బో బిడ్డో, నాకు ఇంత అంత భయం కాకపాయే. మరి ఎవరితోటి రా గట్లంటాను? ఏ మా దోస్తుగాంతోటి రాత్రి అంతా ఎటువైనవరా అంటే రాత్రి బట్టలు ఇప్పుకొని తిరిగినా అన్నా. ఏవడాడు ఏం కథ? ఓసారి నంబరి ఆ నంబర్ ఇస్తారు. సరేది ముఖం కడగవా? అడుగుతా పో. అవ్వ జస్ట్ మిస్సు, నా ఈ పంత బద్దలవు. అంటే ఆ బతికేంద్ర బాబు, మధ్యలుంటే గీరకంగా వాడుకుంటారు నన్ను. ఇప్పుడు ఈ తెల్లపోరేం అడుగుతుందో. పిల్లుగాడు ఆ కర్రదాంతో మాట్లాడుతుండా? ఆహా మాట్లాడతలేడు. మరి నాతోటి మాట్లాడతాడట్నా? ఫోన్ చేసి అడుగు చెప్తాడు. నేను వాడిని మర్చిపోలేకపోతున్నా తెలుసా? ఎందుకు మీరు అంతగానం వాడికి అడిక్ట్ అయిపోయారు? మన మాటలు ఎంత మంచిగా ఉంటాయి తెలుసా? ఆ మాటలన్నిటినీ నేను మిస్ అవుతున్నా. అంటే మళ్ళా మాట్లాడతావా ఏంటి?
వాడు ఒప్పుకుంటే మాట్లాడదామని చూస్తున్నా, కానీ ఒప్పుకుంటాడా? వాడు నాకు ఎవరద్దు అని పిచ్చిలేత్తాంది అని పిచ్చి లేపుకొని తిరుగుతుండు. నాకు అసలు వాడోళ్ళే అద్దని వాడేడుతాండు. అయ్యో గట్లెందుకు? మీరు అట్లా వేసిర్రు వాన్ని అడుగు నువ్వు ఫోన్ చేసి. గట్లెందుకు అనంటే నాకు తెలుస్తుందా? ఈ అవ్వ ప్రతి ఒక్కళ్ళు నన్నే పట్టుడు. పని పాట లేదా ఏంది నాకు? వీళ్ళు మరి అన్ని జాతకం అడుగుతుర్రా, అల్లేసుకొని చూడమంటుర్రా, లేకపోతే ఆయనకేమైనా పని చేసేస్తారా? గప్పుడెప్పుడో వేరు ఈ వారకు పత్తకు లేకపాయే. నాకు ఒక్కదనుకుంటే భయమై పాడైతాంది. ఎక్కడోళ్ళు అక్కడ పనికి వాయే. ఆయనతో ఆవడెవడో వచ్చి నా పీక విసుకడు కదా. ఇప్పుడు ఆయనతో నేను చచ్చిపోతే నన్ను ఎవరు చూస్తారు? ఇట్లా ఎవరు లేకపాయే. నేను పుసుకన గూసిందనుకో, వాడెవడో మంత్రం చేసి పెట్టిండు కదా, ఆయనతో నేను పుసుకన గూసిందనుకో, ఇంట్లో ఎవరు చూస్తారు? అదే బయట ఉంటే ఎవరన్నా చూస్తారు. నాకేదన్నా నొప్పి వస్తుందా? నోరు పడిపోతుందా? అసలు ఏమైతుంది? అదే నేను బయటకు పోయి కూసున్నా అనుకో, నాకు ఏదొచ్చినా మంది చూస్తారు. మందర పోయి కలిసింది బెటరు. ఆ బిడ్డ పాడగాను ఈ వారకు పత్తకు లేకపాయే. తలుపులేసిపోతే మళ్ళీ దొంగోడు చూస్తే అట్లా నన్ను తిడతారు. ఏం చేయాలి? ఎంతకని చూడాలి? వీళ్ళు ఎప్పుడు వస్తారు? ఏం కథ? భయం అవుతుంది. అయితే దోస్తులు చూసిర్రా మరి ఈ వీడియో ఎట్లా అనిపించింది? అసలు ఇక కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల కంటెంట్ రాసుకొని చేయడానికి వీలైతలేదు దోస్తులు. ఇక రాసైతే ఎట్లనో చేస్తున్నాము. మరి మీకు ఎట్లా అనిపిస్తుందో అయితే కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఇప్పుడు రియల్ స్టోరీస్ అయితే మాకు స్టోరీ తెలుసు కాబట్టి దాని ప్రకారంగా మేము చేస్తూ ఉంటాం. కొంచెం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇక ఇట్లాంటి సిరీస్ చేసేటప్పుడు చాలా వరకు చాలా ఆలోచించి కంటెంట్ రాసి చేయాలన్నమాట. ఇక మీకు ఎట్లా అనిపిస్తుందో ఏమో తెలియదు, కానీ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాత ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.